భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది. సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చని ఈ నెల 4నే పేర్కొంది. అయితే లైవ్ టెలికాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం కళ్యాణ మహోత్సవ విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 17న ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు. శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రగిరి కళ్యాణ శోభ సంతరించుకుంది. కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణాలను విద్యుత్ దీపాలు, వెదురు పందిళ్లు, బాపు చిత్రాలతో అలంకరించారు. చాందిని వస్త్రాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకుంటున్నారు. చైత్ర శుద్ధ నవమి రోజున అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్త సమయం కాగానే సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత రామదాసు చేయించిన 3 బొట్ల మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు చేసి సీతమ్మ వారి మెడలో వేస్తారు. ముత్యాలు కలిపిన భక్తులు గోటితో ఒలిచిన తలంబరాలను సీతారాములపై పోస్తారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. గరుత్మంతుడి వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చారు. ఇక అక్కడ మా వంశం గొప్పదంటే కాదు, మా వంశమే గొప్ప అంటూ కొందరు అర్చకులు సీతమ్మ వారి తరపున, మరికొందరు రాముల వారి వైపు చేరి సంవాదం చేసుకోవడం ఆసక్తి రేకెత్తించింది. ఆ తరువాత స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతమ్మ వారు రాముల వారిని చూసి వరించడం ఎదుర్కోలు ఉత్సవంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. శ్రీ సీతారాముల వారి వైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకు ఈ ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో స్వయంభూగా వెలిసిన శ్రీ రామాలయం నవమి వేడుకలకు ముస్తాబైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయం నవ్య శోభతో అలరారుతోంది. నవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత ఇక్కడి పరిసరాల్లో ఉన్నప్పుడు తండ్రి స్వర్గస్థులయ్యారని, ఇల్లంద చెట్టుకున్న పండ్లతో పిండ ప్రదానం చేశారని ప్రతీతి. ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పరిసరవాసుల రాకతో సందడిగా మారింది. ఇక శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శోభయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక పోలీసులు అనుమతి లేదంటూ రాజాసింగ్కు లేఖను సమర్పించారు. ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా శోభయాత్ర చేసి తీరుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు. 45 రోజుల క్రితమే పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు లేదు అని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ పండుగలపై అణిచివేత ఉంటుందని ముందే ఊహించామని రాజాసింగ్ అన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17లోగా ప్రత్యేక కార్యాచరణతో తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 24 గంటలు పనిచేసే ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకోవాలని, కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఏజెంట్ల బారిన పడుకొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఫిలిప్పీన్స్, కేరళ విదేశీ విధానాలను స్పష్టంగా అధ్యయనం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో జనం తిరగబడ్డం మొదలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ గెలిచినందుకు తమకు ఓర్వలేని తనం ఏమీ లేదని, 5 ఏళ్లు కాంగ్రెస్ ఉంటేనే నల్లదేంటో తెల్లదేంటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే ఏడాది కాలం కూడా ప్రభుత్వం కొనసాగేలా లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా
నడిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిందన్నారు. ఇక ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే అన్న ఉత్తమ్ దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాహుల్ గాంధీ ప్రధానవుతారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కిరాయి ఇంట్లో ఉండే జగదీష్ రెడ్డి 10 ఏళ్లలో 1000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్నారు. జగదీష్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోకపోతే రోడ్డు మీద తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారాయన. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హాలియాలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో అంతా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భీమ్గల్ బస్ డిపోను అటకెక్కించిన ఘనత వేముల ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఛాయ్ పే చర్చ నిర్వహించారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు ప్రధాన సమస్య బస్ డిపోని, ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి భీమ్గల్ బస్ డిపోను నామమాత్రంగా తెరిచి ప్రజల దృష్టిని మరల్చి ఎన్నికలైపోగానే బస్ డిపోను అటకెక్కించారని విమర్శించారు. గ్యారంటీ లేని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు గ్యారంటీ లేదన్నారు. కాంగ్రెస్పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమోషనల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ కరప్షన్ అంటూ ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాక ఓట్లు అడగాలన్నారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. అవినీతిని ప్రోత్సహిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయలేదని, బీజేపీను బద్నాం చేశారని, ఇప్పుడు ఈడీ, సిబిఐ 2 అరెస్ట్ చేశాయని చెప్పారు. ఇప్పట్లో కవితకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ రాదని చెప్పారు. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో బెయిల్ అంటే కష్టమే అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు. యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే సంకల్పపత్రం ఎజెండా అని ఎంపీ అభ్యర్థి అరవింద్ స్పష్టం చేశారు. ఫసల్ బీమాను మరింత పటిష్టంగా అమలు చేయడమే తమ విధానం అని తెలిపారు. నిజామాబాద్ ప్రాంతాల్లో పండించే కూరగాయల కోసం క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ఈ క్రమంలోనే సత్తుపల్లి అసెంబ్లీ పరిధిలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు తాండ్ర వినోద్ రావు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీజేపీనే గెలిపించాలని ఆయన కోరారు. ఖమ్మం నుంచి తనను గెలిపిస్తే జిల్లా అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో చేపట్టిన 5K రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, వివిధ వర్గాల వాళ్లు స్వచ్ఛందంగా పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఓటర్లను చైతన్యపరచాలన్నారు. ఓటు హక్కు ఉన్న వాళ్లంతా మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సాగునీటి కోసం పూర్యాత్రకు సిద్ధమవుతామని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అన్నారు. చెర్లగూడెం రిజర్వాయర్ను సందర్శించిన నరసయ్య గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2 ప్రభుత్వాలు మారినా బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. చెర్లగూడెం రిజర్వాయర్ పూర్తయితే మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఈసారి బాధితుల పక్షాన తాను పోరాటం చేస్తానని బూర నరసయ్య గౌడ్ తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు అసద్దును జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆయన. అలాగే జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఎంఐఎం చాలా బలంగా ఉందని, ఎవరెంత ఎత్తిరించినా గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేశారు ఆయన.
తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారాయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీదన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఓవైసీ బ్రదర్స్కు ఎక్కడికి పంపించాలి అనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు రాజాసింగ్. కాంగ్రెస్ గ్యారంటీలను ఆగస్టు 15వ తేదీలోపు నెరవేర్చుకుంటే రాజీనామా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి రైతుల్ని ప్రజల్ని మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో రేవంత్ రెడ్డిలో అభద్రతా భావం నెలకొందన్నారు. రైతు డిక్లరేషన్ సమర్థవంతంగా అమలు చేయాలంటే నిధులు సరిపోవని ఆర్థిక పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి అదే మాటపై కట్టుబడి ఉండాలన్నారు. అబద్ధాలతో మోసం చేస్తే సహించబోమన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హాలియాలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో అంతా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని ఆయన ఆరోపించారు. కుటుంబ పాలనతో అవినీతిమయం చేశారన్నారు. 6 గ్యారంటీల్లో 4ంటిని పక్కాగా అమలు చేసి చూపించామన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా అబద్ధపు మాటలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. దిక్కు తోచని స్థితిలో కేసీఆర్ కొట్టుమిట్టాడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుస్తుందని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు జగన్ చంద్రబాబు మధ్య కాదని, మోసం చేసే చంద్రబాబు ప్రజల మధ్య జరిగే యుద్ధం అని అన్నారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ప్రజలు కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భీమవరంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ కూటమికి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. తన మీద కోపంతో చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని, ప్రశ్నలు సంధిస్తే శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్ పేరును అనౌన్స్ చేసింది. ఆ స్థానం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించగా లేటెస్ట్గా బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే మే 13న ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనుంది ఎన్నికల సంఘం. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగ్గా ఆ తీర్మానానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు 15 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు పలికారు. మరోవైపు బల పరీక్షకు విజయలక్ష్మితో పాటు 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాలేదు. చైర్పర్సన్ విజయలక్ష్మి తన హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు త్వరలోనే విచారణ చేపడతామని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నకిలీ ఆయుర్వేద వైద్యంతో అమాయక ప్రజలను మోసం చేస్తోన్న గ్యాంగ్ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని టార్గెట్గా చేసుకుని తమకు తెలిసిన ఆయుర్వేద ఔషధ దుకాణాన్ని సంప్రదిస్తే జబ్బు నయం అవుతుందని సూచిస్తారు. అనంతరం సదరు షాపు నిర్వాహకులు తాము సూచించిన ప్రత్యేక లేహ్యాలు, భస్మాలను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తారు. అసలు సమస్యకు సరైన మందులు సూచించే పరిజ్ఞానం లేకపోవడం, కేవలం ధనార్జనే పరమావధిగా ఔషధాలను కొనుగోలు చేసేలా చేయడం మూలంగా రోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. దీనివల్ల రోగులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా నష్టపోతున్నారు. తాము మోసపోయామనే సంగతి గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిందని బాధితులు పోలీసులకు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ ఫేక్ ముఠా సభ్యులు బృందాలుగా ఏర్పడి రోగుల నుంచి లక్షల్లో మోసం చేస్తున్నారని, ఇప్పటివరకు ఈ గ్యాంగ్ సభ్యులపై నగర వ్యాప్తంగా 14 కేసులకు పైగా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న చోరీగాళ్లను సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ పట్టించింది. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డ 2 యువకులు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి అదే వాహనాలతో స్టంట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడంతో పోలీసులకు చిక్కారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కోసం ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న 2 వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఉత్తర మండల డీసీపీ రోహిణి ప్రియదర్శన్ తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని
దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక చాంద్రాయణగుట్టకు చెందిన ఇబ్రహీంతో పాటు మరో మైనర్ బాలుని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో నష్టం జరుగుతుందని సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నరసింహులు జోస్యం చెప్పారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదిగల వాటా కోసం సెమినార్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు కేటాయించారు. 80 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అలాంటి మాదిగలను విస్మరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు మోత్కుపల్లి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మాదిగలకు పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో ఒక్క సీటు కేటాయించాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం, జగన్నాథపురం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా మీటింగ్లు ఏర్పాటు చేశారని బీఎస్పీ ఎర్ర కామేష్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎమ్మెల్యే కూనంనేని ఉల్లంఘించారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి సూచన మేరకు పాల్వంచ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఎన్నికల కోడ్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కూనంనేని సమావేశం నిర్వహించారంటూ ఎంపీడీఓ అధికారి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విచారణ నివేదికను వెంటనే ఈ కార్యాలయానికి సమర్పించమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ను కోరుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తోన్న లారీని జేసీబీని సీజ్ చేశారు. జేసీబీ సహాయంతో రాత్రి వేళల్లో లారీల్లో లోడ్ చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అక్రమంగా తరలిస్తున్న లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలను కోరారు. ఖమ్మంలో నియోజకవర్గ స్థాయి నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఖమ్మం అభివృద్ధికి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రాని కరువు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని ప్రస్తావించారు. ఎక్కడ చూసినా నీళ్ల కోసం ప్రజలు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. నామా నాగేశ్వరరావును గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అవకాశాలు వస్తాయని, బీజేపీ అభ్యర్థి ఎందుకు వచ్చాడో తెలియదన్నారు. బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలకు ఎవరేం చేశారో గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి ఓటు వేశారని, కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదని అన్నారు. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటు 2,50,000 రూపాయల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న 5 దళితుల్ని హింసించి 2కి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీలో ఉన్నారు. సాధారణంగా 2 ఏళ్లకు మించిన శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. అయితే ఈ కేసులో 18 నెలల శిక్ష మాత్రమే వేయడంతో ఎన్నికల్లో తోట త్రిమూర్తులు యథావిధిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే కోర్టు తీర్పుపై త్రిమూర్తులు బెయిల్కి అప్లై చేశారు. కేసులో ఉన్న 8 మందికి ఒక్కొక్కరికి 42,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో శిరోముండనం కేసులో 28 సంవత్సరాల తర్వాత ఇచ్చిన తీర్పు దళితులకు ఎటువంటి న్యాయం జరగలేదని దళిత సంఘాల నాయకులు, బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబాలు స్పందించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, ప్రస్తుతం మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 28 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తుండగా ఇప్పుడు నిందితుడైన తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష వేయడం సమంజసం కాదన్నారు. న్యాయ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. పైకోర్టుకు వెళ్లినా తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. వెంకటాయపాలెం గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి చెల్లుబోయిన.
రాజకీయాలపై ప్రజలకు విశ్వసనీయత కల్పించిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్పై దాడి చేయమని ప్రేరేపించారన్న చెల్లుబోయిన చంద్రబాబు వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సిబిఐ, సునీత కలిసి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు అవినాష్. చీకటి ఒప్పందంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్గా మారారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయకుండా 3 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. వివేక హత్య కేసులో ఉద్దేశపూర్వకంగా తను నిరికించే యత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు సీఎం జగన్పై ఎంత దాడి చేయాలనుకుంటుంటే ప్రజల్లో వైసీపీకి సీఎం జగన్కు అంత ఆదరణ పెరుగుతుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ దాడి వల్ల టీడీపీ, జనసేనకు లాభం కలుగుతుందని వారు భావిస్తున్నారని, కానీ వైసీపీకి సీఎం జగన్ వైపే ప్రజలు నిలుస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుల కోడ్ వర్తిస్తుందని ఈసీ తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులను సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ జీత భత్యాలు పొందుతున్న 40 మంది సలహాదారులకు కోడ్ వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. ఏపీలోని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ కానుండడంతో ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలని సూచించారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు నివేదికలు పంపించాలని ఆదేశించారు. చీఫ్ విజిల్ ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తుందన్నారు. అలాగే డీఈఓలను అభినందించారు. పోలింగ్ ప్రక్రియ, కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కోరారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని లోకేష్ బెదిరిస్తున్నాడని, రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం లేదా వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రంజిత్ కుమార్. అయితే చంద్రబాబు తరపు వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లుధ్రా చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని అన్నారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు. ఇరు వాదనలో విన్న సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పింది. అలాగే లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారన్న రెడ్ డైరీ అంశంపై అప్లికేషన్ లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫే లభించింది. గ్లాస్ గుర్తును జనసేన కేటాయించొద్దన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా మొదట తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరించింది హైకోర్టు. రాజానగరం నియోజకవర్గంలో 20,000 దొంగోట్లున్నాయని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. రాజానగరం తహసీల్దార్ షేక్ అబ్దుల్ రెహమాన్కు దొంగ ఓట్ల వివరాలతో వినతిపత్రం అందజేశారు. ఇంటి నెంబర్ లేకుండా 2,500 ఓట్లు, ఒకే వ్యక్తికి 2 ఓట్లుగా ఉన్నవి సుమారు 5,000, భార్యాభర్తలుంటున్న ఇంటిలో 2 ఓట్ల బదులుగా 10 దొంగ ఓట్లుగా నమోదు జరిగాయన్నారు. రాజానగరం సమీపంలో సూర్యారావుపేటలో ఒకే ఇంటి నెంబర్తో 144 ఓట్లు నమోదు చేశారన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులను భయపెట్టి అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసుకోవచ్చునన్న ధీమాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని చెప్పారన్నారు. ఓటు వేసినప్పుడు చూపుడు వేలుపై వేసే సిరా ముద్రను చెరిపేందుకు ప్రత్యేకమైన ద్రవం తీసుకొచ్చి గ్రామాల్లో పంచారని, వీటిని త్వరలోనే బయటపెడతామన్నారు. బెంగాల్లో రౌడీజం రాజ్యం వెళ్తోందన్నారు ప్రధాని మోడీ. గుండాలకు ఆశ్రయం కల్పిస్తూ టీఎంసీ ప్రభుత్వం ప్రజలను బానిసల్లా చూస్తోందని ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని గూండాయిజానికి చర్మగీతం పాడాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. బెంగాల్ అభివృద్ధికి మోడీ గ్యారంటీ అని తెలిపారు. కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు మోడీ ఓ సాధనంగా మారారని ఆరోపించారు. సంపన్నుల బ్యాంక్ రుణాలు మాఫీ చేయించారని, ఇప్పటివరకు సుమారు 25 మందికి దాదాపు 16 లక్షల కోట్లు మాఫీ చేయించారని రాహుల్ మండిపడ్డారు. దేశంలోని రైతుల సమస్యలపై ప్రధాని ఏనాడు మాట్లాడరని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు మోడీకి పట్టవని రాహుల్ ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సివిల్స్లో 50 మందికి పైగా తెలుగు తేజాలు సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన
దోనూరి అనన్యారెడ్డి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ ఆల్ ఇండియా 27వ ర్యాంకులో నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చందాటి గ్రామానికి చెందిన ఆర్ఏ విశాల్ 718, అలాగే విశాల్ తండ్రి మంచిర్యాల ఏసీపీగా పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 ర్యాంకులు వచ్చాయి. వరంగల్ టౌన్కు చెందిన జయసింహారెడ్డి 103వ ర్యాంక్, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంక్, శివనగర్కు చెందిన కోట అనిల్ కుమార్ 764వ ర్యాంక్ సాధించారు. పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్దేవ్, ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇవాళ వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పతంజలి ఆయుర్వేద మెడిసిన్కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ తప్పులకు బేషరతుగా సారీ చెబుతున్నామని బాబా రామ్దేవ్ కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం సీరియస్గా స్పందించింది. గత ఉత్తర్వుల్లో మేమేం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరంటూ బాబా రామ్దేవ్ బాలకృష్ణను ఉద్దేశించి సీరియస్ అయింది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా, ఇది బాధ్యతారాహిత్యం కాదా అంటూ మండిపడింది. అల్లోపతి వైద్య విధానాన్ని తక్కువ చేసి చూపకూడదంటూ తేల్చి చెప్పింది. సారీ చెప్పినా ఇప్పుడే ఈ కేసు నుంచి విముక్తి కల్పించలేమని, వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నెల 23కు వాయిదా పడింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కలిశారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఉన్న సల్మాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. అనంతరం సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచాలని అధికారులకు ఆదేశించారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్పై వచ్చిన 2 వ్యక్తులు గాలిలో కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన దుండగులు గుజరాత్లోని భుజ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను విక్కీ సాహెబ్ గుప్తా, సాగర్ శ్రీ జోగేంద్ర పాల్గా గుర్తించారు. వీళ్ళిద్దరూ నవీ ముంబైలోని పన్వేల్లో ఉన్న హరిగ్రామ్ ప్రాంతాల్లో నెల రోజులుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది. జమ్మూ కాశ్మీర్లోని జీలం నదిలో బోల్తాపడ్డ ప్యాసింజర్ బోటు కోసం గాలింపు జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారు అనే దానిపై ఇంకా ధృవీకరించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మరోవైపు కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇక కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజా ఇచ్చింది. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేస్తే 224 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఛేదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు విజయంలో అద్భుతమైన సెంచరీతో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ తడబడ్డ వరుస క్రమంలో జైస్వాల్, సంజు శాంసన్ వికెట్లు కోల్పోయే టీం కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ తన జోరు కొనసాగించాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక బట్లర్ కోల్కతా బౌలర్ల ఆట కట్టించాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు.